హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ స్వాతి వ్లాగ్స్. మనం ఈ వీడియోలో మనాలి టూర్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అలానే బడ్జెట్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అలానే పర్ఫెక్ట్ టైంకి ఎలా చేసుకోవాలో ఒక ఐడియా వస్తుంది. మనం ఈ వీడియోని కొన్ని టాపిక్స్ కింద డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బడ్జెట్, ఫుడ్, హోటల్, సీజన్, ఇలానే లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడానండి. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యలో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మనాలి ప్లాన్ చేసినట్లయితే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా యూజ్ అవుతుంది. ముందుగా మనం బడ్జెట్ కోసం మాట్లాడుకుందాం. బడ్జెట్లో మొదటిది ట్రాన్స్పోర్ట్. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మేజర్ అమౌంట్ని మన ట్రాన్స్పోర్ట్ మీద స్పెండ్ చేస్తాం కదండి. అలానే మేము వెళ్ళింది వైజాగ్ నుంచి మనాలి వెళ్ళాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి వైజాగ్ నుంచి మనాలి డైరెక్ట్ ఉండవండి. మనం ఢిల్లీ రీచ్ అయ్యి ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఢిల్లీ వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉంటాయండి. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి అంటే ఫ్లైట్, ట్రైన్. మీరు వైజాగ్ నుంచే కాదండి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఈ 3 ప్లేసెస్ నుంచి కూడా మీకు ట్రైన్ కాస్ట్ ఒక 100 to 200 వేరియేషన్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ కాస్ట్ ఉండదు. మీకు టైం ఉంది, బడ్జెట్లో వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు ట్రైన్ని ప్రిఫర్ చేయొచ్చు. ట్రైన్ కాస్ట్ మనకి స్లీపర్ క్లాస్ 800 పడుతుంది. ఇక్కడ మీకు ట్రైన్ డీటెయిల్స్ అండ్ ఫ్లైట్ది టేబుల్ వేస్తాను చూడండి. అలానే ఫ్లైట్ వచ్చి మాకు టైం లేదు, మేము బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు అని అనుకుంటే కనుక మీరు ఫ్లైట్ని ప్రిఫర్ చేయొచ్చు. ఫ్లైట్ కాస్ట్ మీకు 6000 to 10,000 పడుతుంది. దీని టైమింగ్స్ వచ్చేసి 2 hours 15 minutesలో మనం ఢిల్లీ రీచ్ అయిపోవచ్చు. ఇలా మనం ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి మనకి అగైన్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ట్రైన్ ఆప్షన్ అనేది ఉండదు. బస్ ఆర్ ఫ్లైట్. ఫ్లైట్ కాస్ట్ వచ్చి సేమ్ ఉంటుందండి. ఈ ఫ్లైట్ కాస్ట్ ఎప్పుడూ ఒకేలా ఉండదండి, వేరీ అవుతూ ఉంటుంది. బస్ కాస్ట్ వచ్చేసి మీకు ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళడానికి సీజన్, ఆఫ్ సీజన్ రెండూ ఉంటాయండి. సీజన్లో మనకి కాస్ట్లీగా ఉంటుంది, ఆఫ్ సీజన్లో మనకి 500 to 1000 లోపు వచ్చేస్తుంది. ఫ్లైట్ కాస్ట్ ఏమొచ్చి ఒక 6000 to 10,000 మధ్యలో ఉంటుందండి. మీకు టైం లేదనుకుంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఈ ఫ్లైట్ మనకి మనాలి వరకు వెళ్తుంది, బొంతర్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి ఒక ½ an hourలో మీరు క్యాబ్ తీసుకుంటే మనాలి వెళ్ళిపోవచ్చు. మీకు బస్ జర్నీ 11 hours to 15 hours పడుతుందండి. ఇది మీరు మనాలి ప్రైవేట్ బస్ స్టాప్ వరకు రీచ్ అయిపోవచ్చు. ఇది మనం మనాలి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు. నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్గా టేబుల్ వేస్తానండి, దాన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హోటల్ సీజన్లో ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ ఉంటుందండి. మనకి పర్ హెడ్కి 300 పడుతుంది. ఒకవేళ 2 members వెళ్ళినట్లయితే 600. మీకు 600లో మంచి రూమ్ అవైలబుల్గా ఉంటుంది. మీకు అక్కడ చాలానే హాస్టల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సింగిల్ ట్రావెలర్ అయితే హాస్టల్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ వేయట్లేదు. ఎందుకనంటే కనుక మీరు 2 star హోటల్, 3 star, 4 star, 5 star ఇలా ఏ హోటల్లో అయినా ఉండొచ్చు. కాబట్టి ఎవరి అమౌంట్కి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. అందుకోసం నేను మినిమం ప్రైజెసే చెప్తున్నాను. ఇది హోటల్. నెక్స్ట్ మనకి ఫుడ్. మనాలి మాల్ రోడ్లో చాలానే ఆప్షన్స్ ఉంటాయండి ఫుడ్ కోసం. మీరు సఫిషియెంట్గా సరిపోతుంది ఫుడ్ అని అనుకుంటే కనుక అక్కడ సర్వైవ్ అవ్వడానికి 500 సరిపోతుంది పర్ డేకి. అలా కాదు, మేము ఎక్కువ తినాలి, మంచి పెద్ద హోటల్స్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక అది మీ ఆప్షన్. లోకల్ ట్రాన్స్పోర్ట్ అండి. ఇప్పుడు మనం లోకల్ ప్లేసెస్ తిరగడానికి వెళ్తాం కదా, అది మనకి సీజన్కి, ఆఫ్ సీజన్కి సపరేట్ ఉంటుంది. సీజన్ టు ఆఫ్ సీజన్ అమౌంట్ వేరియేషన్ చాలా ఎక్కువనే ఉంటుందండి. మీరు 4 members వెళ్ళినట్లయితే కనుక మీరు క్యాబ్ బుక్ చేసుకోవడం బెస్ట్. మీరు క్యాబ్ బుక్ చేసుకున్నట్లయితే మీకు 2000 పడుతుందండి ఆఫ్ సీజన్లో. అదే సీజన్లో అయితే 3000 బిలో అయితే మీకు దొరకడం కష్టం. ఇప్పటివరకు చెప్పింది మొత్తం మీకు టేబుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ని చూడండి. మనం ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి నేను మినిమం వేస్తున్నానండి 800 per person. వెళ్ళడానికి రావడానికి 1600. అలానే ఢిల్లీ నుంచి మనాలి వరకు వెళ్ళడానికి 500, 1000, 2600 మనం మనాలి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు. నేను ఇది స్టేషన్ నుంచి మాత్రమే వేస్తున్నానండి. అలానే హోటల్ నేను ఇక్కడ 3 daysకి వేసాను, అంటే 3 nightsకి 300 చొప్పున మీకు 900 అయ్యింది. అలానే ఫుడ్ మీకు ఇక్కడ నేను 7 daysకి ఎందుకు వేసానంటే ఇటు ట్రైన్ జర్నీ ఉంటుంది,
బస్ జర్నీ మనాలి వరకు వెళ్ళడానికి ఉంటుంది. ఇవి 2 కలిపి 2 డేస్ అవుతుందండి. ఆ 2 డేస్ ఖర్చు కూడా నేను ఇందులోనే అంటే మీకు ఫుడ్ కోసం ఇందులోనే ఇంక్లూడ్ చేసేసి చెప్తున్నాను. వె వెళ్ళడానికి 2 డేస్ జర్నీ, రావడానికి 2 డేస్ జర్నీ. టోటల్ 4 డేస్. అక్కడ మనం ఉండేది 3 డేస్. టోటల్ 7 డేస్. 7 డేస్‌కి 500 ఇలా 3500. ఇంకా లోకల్ ప్లేసెస్ తిరిగి చూస్తాం కదండీ! దానికి 500 ఏసాను పర్ డేకి. ఇది 4 డేస్‌కి వేశాను. 4 డేస్‌కి ఎందుకు వేశాను అనంటే మీకు ఇప్పుడు స్టేషన్‌లో దిగారనుకోండి, స్టేషన్ నుంచి బస్ స్టాప్‌కి వెళ్ళడానికి ఇలా ఉంటాయి కదండీ క్యాబ్‌వి. అందుకోసం నేను 3 డేస్‌కి కాకుండా 4 డేస్‌కి వేశాను. అది 2000. టోటల్ మీకు 9000. ఈ బడ్జెట్‌లో మీరు మనాలి వెళ్లి రావచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సీజన్. ఏ సీజన్‌లో వెళ్ళాలి? ఏ సీజన్‌లో వెళ్తే మనాలి బావుంటుంది? ఏ సీజన్‌లో వెళ్ళకూడదు? అనే విషయం చెప్తానండి. మనాలి మీకు 365 డేస్‌లో ఎప్పుడు వెళ్ళినా సరే అద్భుతంగా ఉంటుంది. అసలు అక్కడ మంచి మంచి వ్యూస్‌ని మీరు ఏ సీజన్‌లో చూసినా సరే, సీజన్ మనకి డిసెంబర్ మిడ్ నుంచి జాన్ మిడ్ వరకు ఉంటుంది. ఇప్పుడే మనకి ఫస్ట్ స్నోఫాల్ కూడా పడుతుందండి అక్కడ. చాలా మంది టూరిస్టులు వెళ్తారనమాట. అందుకోసం అది పీక్ సీజన్. మేము వెళ్ళింది క్రిస్మస్ టైమే కాబట్టి మేము వెళ్ళింది పీక్ సీజన్ అండి. తర్వాత ఈ సీజన్ మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదండి. అలానే వేడి కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఈ టైంలో కూడా చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తారనమాట. ఇది మొత్తం సీజన్ టైం. నేను పై చెప్పినవి కాకుండా మిగిలిన డేస్ అన్నీ కూడా ఆఫ్ సీజన్లోకే వస్తాయండి. మీరు ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ సీజన్లో అయినా వెళ్ళొచ్చు, కానీ రెయినీ సీజన్లో మాత్రం స్కిప్ చేయడం బెటర్ అండి. ఎందుకంటారా, అక్కడ ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ ఏంటంటే మీరు ఏ టూరిస్ట్ ప్లేస్కైనా వెళ్ళండి, మీరు అక్కడ మన ఫుడ్ అంటే నేను ఏపీ నుంచి వెళ్ళాను కదండి, మన ఓన్ ఫుడ్ని అస్సలు సెర్చ్ చేయకండి. ఎందుకంటారా, మీరు ఒకవేళ ఏపీ ఆంధ్ర ఫుడ్డే తినాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ఫుడ్ దొరకడం చాలా కష్టం. ఎలాగోలాగా వెతికి పట్టుకున్నారా, ప్రైస్ పీక్లో ఉంటుంది. పోనీ పీక్లో ఉన్నా పర్వాలేదు అని అనుకున్నారా, అయితే మన టేస్ట్ అస్సలు ఉండదు. ఓకేనండి, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. అదే కనుక మీరు ఎవరినైనా ట్రావెల్ చేసే ఎవరైనా చెప్పేది ఒకటేనండి, మీరు అక్కడ ఫుడ్ని టేస్ట్ చేయండి. మీకు బడ్జెట్లో దొరుకుతుంది. అక్కడ లోకల్ ఫుడ్ అంటే మీరు ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ లోకల్ ఫుడ్ ట్రై చేసినట్టు ఉంటుంది. మీకు బడ్జెట్లో వచ్చేస్తుంది. మీకు మనాలిలో ఫేమస్ ఫుడ్ సిద్ధు, మోమోస్ ఇలా ఫేమస్ ఫుడ్ ఉంటుందండి. అవి ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అండి. ఫుడ్ కోసం అయితే మనాలి మాల్ రోడ్ ది బెస్ట్ ఆప్షన్. అక్కడ మీకు రోడ్ సైడ్ ఫుడ్ కావాలంటే రోడ్ సైడ్ ఫుడ్ దొరుకుతుంది. హోటల్స్ కావాలంటే హోటల్స్లో కూడా వెళ్ళొచ్చు. హోటల్స్ విషయానికి వస్తే మనకి మనాలిలో 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఓల్డ్ మనాలి, 2 మనాలి. ఓల్డ్ మనాలిలో తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి, మనాలిలో తీసుకుంటే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్తాను మీకు. మనం ఇప్పుడు ఓల్డ్ మనాలిలో తీసుకుంటే అక్కడ మనకి చాలా కూల్ అండ్ కామ్ ఏరియా అండి. అలానే కాకుండా అక్కడ మనకి మంచి స్పెక్టాక్యులర్ వ్యూస్ కనిపిస్తాయి. బడ్జెట్లో కూడా మనాలితో పోలిస్తే కంపేర్ చేసామనుకోండి, అక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ అడ్వాంటేజెస్. మనం డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే అక్కడ దొరకడం కొంచెం కష్టం. ఇంకా మనాలి విషయానికి వస్తే మనాలిలో మీకు వ్యూస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అలానే కాకుండా హోటల్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. నాయిస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనాలిలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే క్యాబ్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఫుడ్ కూడా మనకి స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, బై వాక్ వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఇవి అడ్వాంటేజెస్. ఇంకా క్యాబ్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ నేను 4 పాయింట్స్ కింద చెప్తానండి. మనకి మాల్ రోడ్లో లోకల్ ట్యాక్సీ స్టాండ్స్ ఉంటాయి. రెండోది ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు. మీరు హోటల్లో ఉంటే హోటల్ వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు. హోటల్ వాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్ కానీ లేదా వాళ్ళతో టైఅప్ అయిన వాళ్ళవి కానీ ఏవైనా సరే ప్రిఫర్ చేస్తారు. ఈ 3 చెప్పానండి. ఇప్పుడు 4th పాయింట్ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఇలానే వెళ్ళాము. మేము అలా మాల్ రోడ్లోకి నడిచి వెళ్ళగానే క్యాబ్ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ మనతో వచ్చి మాట్లాడతారండి. ఎందుకనంటే మన నెక్స్ట్ అంటే ఆ రోజు వెళ్ళాలన్నా తర్వాత రోజు వెళ్ళాలన్నా మన ప్లాన్స్ అడుగుతారు. మన ప్లాన్స్ని బట్టి వాళ్ళ ప్రైస్ చెప్తారనమాట.
మనం బార్గెనింగ్ చేసుకుని వెళ్ళాలి అని అంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్. మేము మాల్ రోడ్లో నుంచి వెళ్ళామండి. కానీ ఆ ఓనర్ మా దగ్గరకు వచ్చి అడిగిన అతను ఓనర్ అనమాట. అతను మంచి ప్రైస్కే మమ్మల్ని తీసుకెళ్లారు. ఇది లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇన్ని విధాలుగా ఉంటుందండి. మీరు ఏది నచ్చితే అన్ని ట్రై చేయండి. అన్ని ట్రై చేయండి. మీకు ఏది బెస్ట్ ఆప్షన్లో వస్తుంది అనుకుంటే మాత్రం దాంట్లోనే వెళ్ళండి. వీడియో మధ్యలో మీకు టిప్స్ చెప్తానన్నాను కదండి. ఇప్పుడు టిప్స్ చెప్తున్నాను చూడండి. మీరు వింటర్లో వెళ్ళినట్లయితే కనుక ఎంత హెవీ జాకెట్స్ ఉంటే అంత హెవీ జాకెట్స్ క్యారీ చేయండి. నెక్స్ట్ మనకి హాట్ వాటర్ బ్యాగ్స్ మీకు వీడియోలో చూపించాను నేను. ఇక్కడ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను చూడండి. హాట్ వాటర్ బ్యాగ్స్ మీరు నైట్ టైం పడుకునేటప్పుడు ఫుల్గా ఎంత హీట్ అయితే అంత హీట్ ఫిల్ చేసేసి వాటిని హగ్ చేసుకుని పడుకున్నారంటే మీకు హాయిగా నిద్ర పడుతుంది. అవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి అవి. ఓకేనండి. నెక్స్ట్ మనకి మనం హోటల్ రూమ్ బుక్ చేస్తాం కదా, ఆ బుక్ చేసేటప్పుడే హీటర్ ఫెసిలిటీ ఉందా అని. ఒకవేళ హీటర్ ఫెసిలిటీ ఉంటే కనుక మీరు తప్పకుండా తీసుకోండి. ఇది రూమ్ కాస్ట్లో కాదు, సపరేట్ కాస్ట్ ఉంటుంది మనకి. ఖచ్చితంగా తీసుకోండి. మనం రోహతంగ్ పాస్ వెళ్ళాలంటే ముందుగానే పాస్ తీసుకోవాలండి. ఇది హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ టూరిజం వెబ్సైట్లో కూడా మనం ఈ పాస్ని తీసుకోవచ్చు. మనం క్యాబ్ వాళ్ళతో మాట్లాడుకుని పేమెంట్ ముందే చేస్తామనుకోండి, వాళ్ళు మనకి పాస్ తీసి ఇస్తారు. మనకి ఇక్కడికి వెళ్ళడానికి లిమిటెడ్ పాసెసే ఉంటాయండి. ఎందుకంటే అక్కడ నేచర్ పాడవకుండా ఉండడానికి కొన్ని వెహికల్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ట్రైన్ టికెట్స్ అయితే మేము ఐఆర్సిటీసీ యాప్లోనే బుక్ చేసాము. ఫ్లైట్, బస్ ఇవన్నీ. ఫ్లైట్ ఏమొచ్చి మీకు అగోడా, booking.com, స్కై స్కానర్ ఇలా ఇలా ఏవైనా మనకి బుక్ చేసుకుని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదండి. వాటిలో ఏది బెస్ట్గా వస్తే అంటే మనం స్క్రోల్ చేసేటప్పుడు పైన వచ్చే ఫిగర్ కాదండి, మనం మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో పేమెంట్ కట్టి ఉంటుంది కదండి. పేమెంట్ కట్టకుండా ఎంత అవుతుందో ట్యాక్స్లతో కలిపి మీరు చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నప్పుడే మీకు అసలు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మనం పైన స్క్రోల్ చేస్తూ చూసామనుకోండి, పైన వాళ్ళు నార్మల్ కాస్టే వేస్తారు. మనకి ట్యాక్సెస్ అవి ఏవి దాంట్లో ఇంక్లూడ్ అవ్వవు. అందుకోసం మనం బడ్జెట్ పేమెంట్ చేసే వరకు వెళ్ళిపోయి అక్కడ చెక్ చేసుకోండి. ఇలా ఏది బెస్ట్ వస్తే దాంట్లో బుక్ చేయండి. ఇలా ఫ్లైటే కాదండి, మనకి బస్సులు కూడా మనకి రెడ్ బస్సు, అభి బస్సు ఇలా యాప్స్ ఉన్నాయి కదండి. ఇవి కాకుండా డైరెక్ట్ యాప్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మేము లక్ష్మీ హాలిడేస్కి వెళ్ళాం కదండి. లక్ష్మీ హాలిడేస్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్లో కూడా మనకి కొన్ని ఆఫర్స్ వస్తాయి. అలాగే మనాలి డైరెక్ట్ బస్సులు ఉంటాయి కదండి. ఢిల్లీ నుంచి లక్ష్మీ హాలిడేస్ అని, రామ్ దలాల్ అని, డెల్టిన్ అని, ఇంకా ఇలా ఇలా చాలా ఉంటాయి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే కనుక దాన్ని చూస్ చేసుకుని మీరు టికెట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఒక దాంట్లోనే మనకి ప్రైస్ ఎక్కువ తక్కువ అవ్వడం కాదండి. ఓన్ వెబ్సైట్స్లో కూడా మనకి వాళ్ళు కొన్ని ఆఫర్స్ ఇస్తారు. ఆ ఆఫర్స్ని యూస్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్లోనే మనకి టికెట్ వస్తుంది. ఓకేనండి, ఇదొక ఆప్షన్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, మనం ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే, మనం ఒక 3 డేస్ ఉన్నా 4 డేస్ ఉన్నా ఎన్ని డేస్ ఉన్నా సరే మనకు కావాల్సిన మెడిసిన్ అనేది మనతో క్యారీ చేయండి. చాలామందికి డౌట్ ఉంటుంది కదండి, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళడం మంచిదా లేకపోతే ఓన్గా బుక్ చేసుకోవడం మంచిదా అని. మనం హ్యాపీగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, మనకి లేదు, ఓకే, ప్లానింగ్ మనం పర్ఫెక్ట్గా చేసుకోగలం అని అనుకుంటే కనుక మీరు ఓన్గా వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అలా కాదు, నాకు లాంగ్వేజ్ ఇష్యూ ఉంది, టికెట్లు మేము బుక్ చేసుకోలేము, లేదు ఈ తలనొప్పి అంతా మేము భరించలేము అని అనుకుంటే మాత్రం మీరు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళొచ్చండి. ట్రావెల్ ఏజెన్సీలో మనకి వాళ్ళు గ్రూప్ కింద తీసుకెళ్తారు కదండి. మొత్తం గ్రూప్ మొత్తాన్ని ఒకేసారి తీసుకెళ్తారు. కొన్ని ప్లేసెస్కి ఒక పర్ డేకి కొన్ని ప్లేసెస్ అని ఉంటాయి, అవి విజిట్ చేయించడానికి తీసుకెళ్తారు. అక్కడ మనకి ఒక ప్లేస్ బాగా నచ్చింది, ఇక్కడ ఎక్కువసేపు ఉండాలి అని అనుకుంటే ఉండడానికి అవ్వదు. వాడిచ్చిన టైంలోనే మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నచ్చలేదు తొందరగా వెళ్ళిపోదాం అని అనుకుంటే ఉండదు. వాళ్ళిచ్చిన టైంని బట్టి మనం ఉండాలి తప్ప మనకి నచ్చిన ప్లేస్లో ఉండడానికి అవ్వదండి. ఇది ఇంకా అందరూ వచ్చేస్తారు టీంతో వెళ్ళినప్పుడు, ఒక్క పర్సన్ మాత్రం రాడు. ఆ పర్సన్ కోసం అందరూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే మనం ఓన్గా వెళ్ళామనుకోండి, మనకి నచ్చిన ప్లేస్లో ఎంతసేపు అయినా ఉండొచ్చు. అలాగే ఆ ప్లేస్ మనకు నచ్చలేదు, చూసేసాం కదా ఇంకేం చూస్తాం, ఈ ప్లేస్ సరిపోతుంది అని అనుకుంటే కనుక మనం వెంటనే రిటర్న్ అయిపోవచ్చు. చూడండి, ఫస్ట్ మనం మనాలి వెళ్తున్నట్లయితే మనాలిని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి చెప్తాను. మనాలి నార్త్ సైడ్, మనాలి లోకల్, మనాలి సౌత్ సైడ్. మనకి మనాలి నార్త్ సైడ్లో సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, సిసు, కోక్సర్, రోహతంగ్ పాస్ ఇవి ఉంటాయండి. సోలాంగ్ వ్యాలీలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మా అబ్బాయి ఇక్కడే పారాగ్లైడింగ్ చేశాడు. మనం సోలాంగ్ వ్యాలీని క్రాస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే పైకి
అక్కడ మనకి అటల్ టన్నల్ వస్తుంది. అటల్ టన్నల్ 10,000 ఫీట్ అబోవ్ ఉన్న టన్నల్ అండి. లాంగెస్ట్ టన్నల్‌లో ఇది కూడా ఒకటి. ఇది మనకి 9 కిలోమీటర్స్ ఉంటుంది. అటల్ టన్నల్‌ని క్రాస్ చేశాక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వన్ సైడ్ సిసు, వన్ సైడ్ కాక్సర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి స్నో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. రోహతంగ్ పాస్. రోహతంగ్ పాస్ మనకి 6 మంత్స్ ఓపెన్‌లో ఉంటుంది. 6 మంత్స్ క్లోజ్‌లో ఉంటుంది. మనాలి లోకల్. మనాలి లోకల్‌లో మనకి మాల్ రోడ్ ఫేమస్. అండ్ హడింబి దేవి టెంపుల్, వన విహార్, మను టెంపుల్, బుద్ధిస్ట్ మానిస్ట్రీ, వశిష్ఠ టెంపుల్ ఇవన్నీ లోకల్‌లోకి వస్తాయి. మీరు వన్ డేలో ఇవన్నీ తిరిగి చూసేయొచ్చు. ఇంకా సౌత్ సైడ్‌కొస్తే మనకి కుల్లు నగర్ క్యాస్టిల్ అంటారండి. ఆ టూర్‌ని. మనం సౌత్ సైడ్ టూర్ తీసుకుంటే ఇలా ఉంటుందనమాట. మనకి కుల్లు వెళ్ళే దారిలోనే నగర్ క్యాస్టిల్ ఉంటుంది. మీరు అస్సలు మిస్ కాకండి నగర్ క్యాస్టిల్ వ్యూ. నేను వీటన్నిటి మీద ఆల్రెడీ వీడియోస్ చేశానండి. అవి అప్‌లోడ్ కూడా చేశాను. మీరు గనుక చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లోని, ఐకార్ట్‌లోని ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే హిమాలయ పర్వతాలు చాలా బాగా కనిపిస్తాయి. నగర్ క్యాస్టిల్ కూడా బావుంటుందండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. కుల్లులో మనకి పారాగ్లైడింగ్, హైయెస్ట్ పారాగ్లైడింగ్ అండి. అక్కడ చాలా ఫేమస్. రివర్ రాఫ్టింగ్. ఇది అసలు మిస్ కాకండి. అడ్వెంచర్ చేసే వాళ్ళకైతే రివర్ ఫుల్‌గా ఉంటే చాలా బావుంటుంది. మేము వెళ్ళేసరికి కామ్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. అది ఫ్యామిలీకి సరిపోతుందండి. మేము చేసిన వీడియో కూడా నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే గనక ఆ వీడియోస్ చూడండి. మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఓకేనండి. ఇది మొత్తం కుల్లు, మనాలి ఆహ్, మొత్తం ప్లానింగ్ అండి. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. టోటల్ కంప్లీట్ చేసేసాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.